సంగారెడ్డి జిల్లాలో విద్యార్థులకి ప్రమాదం తప్పింది. బాలుర గురుకుల హాస్టల్ భవనం కూలిపోయింది. అయితే ముగ్గురు విద్యార్థులకి గాయాలయ్యాయి. హాస్పిటల్కి వార్డెన్ వెంటనే తరలించారు. ఈ ప్రమాదానికి ముందు ఆ భవనంలో 88 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే విద్యార్థులంతా కూడా లంచ్కి వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది అని చెప్పాలి. మునిపల్లి మండలం లింగంపల్లిలో ఈ ఘటన జరిగింది. 40 ఏళ్ల నాటి భవనంలో హాస్టల్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇటీవలి వర్షాలకి ఆ హాస్టల్ భవనం పూర్తిగా నానిపోయి దెబ్బతింది. దీని కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగాపూర్ హాస్టల్ భవనం కూలిపోయింది. అయితే ఇది మధ్యాహ్నం టైంలో జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన ఆ బిల్డింగ్ లో మొత్తం 88 మంది విద్యార్థులు ఉండగా వాళ్ళంతా క్లాస్ రూమ్ లో ఉండడంతో పెను ప్రమాదం తప్పింది అని చెప్తూ ఉన్నారు. ప్రహరీ గోడ ఇటుకలు తగిలి ముగ్గురు విద్యార్థులకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. గాయపడ్డ విద్యార్థులకి మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాలి అంటూ కలెక్టర్ని ఆదేశించారు మంత్రి దామోదర. మరి ఆ టైంలో అంతా కూడా పిల్లలు క్లాస్ రూమ్స్ నుంచి అప్పుడే బయటికి రావడం, లంచ్కి వెళ్ళడం వలన అపాయం అనేటువంటిది తప్పింది. ముగ్గురు పిల్లలు అటువైపుగా వెళ్తున్నటువంటి పిల్లలకు పడిపోయినటువంటి బిల్డింగ్ నుంచి ఇటుకలు అనేటువంటివి రావడం, ఇద్దరు పిల్లలకి కొద్దిగా మైనర్గా ఇంజ్యూర్స్ అనేటువంటివి, ఒక స్టూడెంట్కి మాత్రం మరి స్టిచెస్ పడ్డాయి. డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అవుట్ ఆఫ్ డేంజర్ అన్నారు. ఎటువంటి ఎక్స్రేస్ అవన్నీ కూడా అబ్జర్వ్ చేసాం, ఎటువంటి లేదు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం టీలింగాపూర్లో అత్యంత దారుణమైన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక హాస్టల్ భవనం పూర్తిగా కూలిపోవడంతో కూలిపోయిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇదంతా కూడా రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన హాస్టల్. దాదాపు ఒక తరగతి అంటే 7th క్లాస్కి సంబంధించిన తరగతి స్లాబ్ మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు పూర్తి స్థాయిలో తడిసిపోయి కూలిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఇది మధ్యాహ్నం సమయంలో కూలిపోయినప్పుడు విద్యార్థులు ఎవరు లేరు. వారికి సంబంధించినటువంటి బట్టలు కానీ సామాన్లు కానీ అన్నీ ఇందులోనే పెడతారు. నైటు స్కూల్ అయిపోయిన తర్వాత ఈ హాస్టల్ భవనానికి వచ్చి వారంతా కూడా నిద్రిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది దానికి సంబంధించిన రూమ్. అయితే వీరంతా కూడా ఈరోజు స్కూల్లో ఉన్న సమయంలో, లంచ్ టైం అయిన సమయంలో ఇది ఒకేసారిగా అకస్మాత్తుగా కూలిపోవడంతో ఆ స్లాబ్ మొత్తం కూడా కూలిపోయింది. అందులో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పాడైన పరిస్థితి. కొంతమంది విద్యార్థులు, ఒక ముగ్గురు విద్యార్థులు ఈ సైడ్గా వెళ్తున్నప్పుడు వారికి చిన్నగా గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం జైరాబాద్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక్కడ ఏంటి అంటే మధ్యాహ్నం జరగడం వల్ల పిల్లలు ఎవరు ఇక్కడ పడుకోరనమాట. రాత్రి 4:30 తర్వాతనే పిల్లలు ఇక్కడ వస్తారు. సో పిల్లలు ఇక్కడ వస్తారు కాబట్టి లంచ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ సైడ్ నుంచి ఒక 2-3 వెళ్ళడం వల్ల చిన్న డిస్టర్బెన్స్, చిన్న స్క్రాచెస్ లాగా పడ్డాయి. ఎవ్వరికి ఇంజురీ కాలేదు, ఎవరికి ఎటువంటి అపాయం లేదు. అంటే గతంలో దీనికి ఎప్పుడైనా పగులు కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఈ బిల్డింగ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ జరిగింది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎట్లా ఉండేది అసలు? సార్ అంటే స్టార్టింగ్లోనే 83 అలా 87 ఆ టైంలో కన్స్ట్రక్ట్ చేశారు. పాతదే సార్. అంటే చిన్నగా ఏమైనా పడుతూ ఉంటే వాటికి పెడుతూ ఉన్నాము. కానీ ఎండ కొడుతుంది 2 రోజుల నుంచి, సడన్గా పడిపోయింది అది. ఇంకా ఏంటంటే పిల్లలు ఎవ్వరూ లేరు. సో లక్కీ అనుకుంటున్నాం అది మాత్రం మేము. ఆ కిచెన్కి సంబంధించిన విజువల్, అది డైనింగ్ సంబంధించిన విజువల్స్. సో పిల్లలంతా కూడా ఇటువైపు స్కూల్ ఉంటుంది, ఇక్కడ నుంచి ప్లేట్స్ తీసుకొని నేరుగా మనకు కనిపిస్తున్నటువంటి ఎదురుగా ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్లోకి డైనింగ్ కోసం వాళ్ళంతా కూడా తినడానికి వెళ్తున్న ఆ సిచ్యువేషన్లో ఇదే రూట్లో పిల్లలంతా కూడా వెళ్తున్న పరిస్థితి. సడన్గా ఈ ప్రహారీ గోడతో పాటు స్లాబ్ కూలిపోవడంతో ఒక ముగ్గురు విద్యార్థులకైతే గాయాలు అయ్యానట్టుగా తెలుస్తుంది. వారి జైరాబాద్లో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పొందుతున్నారు. సో ఒకవేళ ఇది రాత్రి కనుక జరిగి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది. ఎందుకంటే ఇందాక మనతో మాట్లాడిన వరకు చెప్తున్నారు దాదాపు 88 మంది విద్యార్థులు ఇందులో ఉంటారు హాస్టల్లో అంటూ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇది 7th క్లాస్కి సంబంధించినటువంటి రూము. ఆ పక్కనే 8th, 10th, 9th ఇట్లాంటి క్లాసుల వరకు సంబంధించినవి. సో ఇది 84లో కట్టినట్టుగానైతే తెలుస్తుంది. దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. మొన్న కురిసినటువంటి వర్షాలకు పూర్తిగా తడిసిపోయి ఈ విధంగా కూలిపోయినట్టుగానైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవుట్